హలో ఫ్రెండ్స్, వైజాగ్లో ఎప్పుడైనా స్టాట్యూ చూసారా? అసలు ఈ బొమ్మ ఎవరిది? ఎవరెవడా? సరే చెప్తాను. ఇది ఎక్కడుందంటే మనకి పూర్ణ మార్కెట్ దాటాక 1 టౌన్ దగ్గర ఉంటుంది ఇది. సో దీన్ని రాణి బొమ్మ అంటారు. సో ఇంతకీ రాణి ఎవరో మీకు తెలుసా? ఈవిడే క్వీన్ విక్టోరియా మహారాణి. సో కొంత డైలాగులు వేస్తారు, ఏంటి నువ్వు పెద్ద క్వీన్ విక్టోరియా మహారాణివా, ఏంటి పెద్ద ఎలిజబెత్ అని. అవును, కరెక్టే. ఈ కింద ఫోటోలు ఉన్నది రీసెంట్గా చనిపోయిన ఎలిజబెత్ మహారాణి. సో ఆవిడ తాతమ్మ అంటే నాన్న వాళ్ళ అమ్మ ఈ విక్టోరియా మహారాణి. సో స్టోరీకి వస్తే ఈ విగ్రహం దాత ఎవరంటే ఈ ఫోటోలో ఉన్న ఏవి జగ్గారావు గారు. ఈయన ఒక జమీందార్. ఎవరి కొడుకు అంటే మీకు తెలిసి మిస్సెస్ ఏవిఎన్ కాలేజ్ వ్యవస్థాపకులైన శ్రీ ఏవి నరసింహారావు గారు. ఏ అంటే వాళ్ళ ఇంటి పేరు అంకితం. సో వెరీ ఫేమస్. సో మిస్సెస్ ఏవిఎన్ కాలేజ్ మన పూర్ణ మార్కెట్ దగ్గర ఉంటుంది. అండ్ మిస్సెస్ ఏవిఎన్ పేరు తెలుసా? ఆవిడ అసలు పేరు అచ్చయ్యమ్మ. అయితే ఈ విగ్రహాన్ని ఈ క్వీన్ విక్టోరియా పవిలియన్ని 24 మే 1904లో ఏవి జగ్గారావు గారు అప్పటి వైజాగ్ పట్టణం కలెక్టర్ ప్రతిష్ఠించారు. సో ఈ విగ్రహం అప్పటి నుండి బ్రిటిష్ కాలం స్వాతంత్రం రాకముందు నుండి ఇక్కడే ఉంది. అయితే ఈ విగ్రహం తాలూకు స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక కంచు విగ్రహం. సో బ్రాంజ్ మెటీరియల్తో చేశారు. అది ఎక్కడో కాదండి, బ్రిటన్లో చేశారు, ఇండియాలో అయితే కాదు. సో ఇది కూడా ఎప్పుడంటే 1900 సంవత్సరంలో బ్రిటన్ రాణి ఈ విక్టోరియా మహారాణి చనిపోయినప్పుడు నివాళులు అర్పించడానికి ఏవి జగ్గారావు జమీందారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ గుర్తు కింద దీన్ని బ్రిటన్ వారు ప్రదానం చేస్తే దాన్ని ఇండియా తీసుకొచ్చి ఆయన అభిమానంతో ఈ వైజాగ్ 1 టౌన్ నగర బోర్డులో ఈ ప్రతిష్ఠ చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ జగ్గారావు గారు ఒక ఆస్ట్రోనమర్, బాగా చదువుకున్న వ్యక్తి. అలాగే రాణి గురించి వస్తే రాణికి హిందీ తెలుసు అంట. సో అప్పట్లో ఇండియన్ సర్వెంట్స్ని వాళ్ళ ప్యాలెస్లో కూడా పెట్టుకున్నారు. అలాగే పారిశ్రామిక విప్లవం అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా ఈ టైంలోనే యూరోప్లో జరిగింది. సో చాలామంది ఏం చెప్తారంటే ఈ విగ్రహం కింద ఒక స్వరంగం ఉందని, ఎంతో ఖజానా ఉందని చెప్పేసి అంటారు. సో అది ఎవరికీ తెలియదు. సో ఇది 1 టౌన్ విక్టోరియా మహారాణి విశేషం. థ్యాంక్ యూ.